మనం ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నాం. మనం ఏం కోరుకున్నా దేవుడికి వినిపిస్తుందంట. అవునా? అయితే మళ్ళీ 10th క్లాస్ లైఫ్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే నీకు ఐ లవ్ యూ చెప్పాలి కదా. దానికి 10th క్లాస్ వరకు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడే కోరుకుంటే దేవుడు వింటాడుగా. దేవుడా, నేను వింటుంది నిజమేనా? అయితే చెప్తా విను నా కోరిక. విక్రమ్ అనే నేను తేజు అనే ఈ అమ్మాయిని. ఏ, ఆపు. ఏమైంది? ఇప్పుడే నీ కోరికలని దేవుడికి చెప్పేస్తావా? మరి దీనికి వారాలు వజ్జాలు ఏమైనా ఉన్నాయేంటి? ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడే కదా బయటికి వెళ్ళొచ్చాం. మ్మ్. అసలే ఎండాకాలం. ఐస్ క్రీమ్ తిని తిని గొంతు పట్టేసి ముక్కు పట్టిందనుకో, నీకు ప్రపోజ్ చేసేది ఎలా, ఐ లవ్ యూ చెప్పేది ఎలా? సరే, ఒక పని చేస్తా. ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పేస్తా. ఒక ముద్దు కూడా ఇచ్చేస్తా. పండగ చేసుకో. లేదు, పద వెళ్దాం. తప్పదా? మ్మ్. సరే పద. దా కూర్చో. ఒకసారి దిగు, చూద్దాం. దిగు. ఆ తొక్కల బండి స్టార్ట్ అవ్వదు కానీ సైడ్కి పెడితే నడుచుకుంటూ వెళ్దాం. సరే. ఛీ అమ్మ, బండి ఇప్పుడే అయిపోవాలా? వెళ్దాం పదా. అవును, ఇందాక నా లవ్ గురించి అడిగావు కదా. అవును. నీకు లవ్ స్టోరీస్ ఏం లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. స్కూల్ లవ్ స్టోరీ తర్వాత చెప్తా. కాలేజ్లో ఒక పర్సన్ నాకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ఈ లోపే వాడి ఇంట్లో వాడికి పెళ్లి చేసేసారు. లక్కీ బాయ్. నువ్వా అతనా? నేనే. ఎందుకంటే నేను నాకు వదిలేశాడు కదా. సర్లే గాని నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కూర్చుందాం పద. పద, నాకు కూడా వస్తున్నాయి. థ్యాంక్స్. అమ్మయ్యా. ఒక్క అమ్మాయి మీద కూడా ఫీలింగ్ రాలేదా? 10th క్లాస్లో క్వార్టర్లీ ఎగ్జామ్స్ అప్పుడు తెలుగు సార్ వెనకాలన్న నేను చూసినప్పుడు ఒక ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ అనేది ఇంకా వేరే ఏ అమ్మాయిని చూసినా రాలేదు తెలుసా. అబ్బో. మళ్ళీ మొన్న గెట్ టుగెదర్లో కలిసినప్పుడు వచ్చింది. సర్లే. అంతేలే, వన్ సైడ్ లవ్ అంటే అందరికీ చులకనేలే. ఓ. సరే, ఐస్ క్రీమ్ తిందామన్నావు కదా, మ్మ్. నాకు ఒక ప్లేస్ తెలుసు, పద. సరే. థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. తేజు, ఇంకా నేను ఆగలేను. 10th క్లాస్లోనే నా ప్రేమ విషయం చెప్పడానికి చాలా భయపడ్డాను. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశానో తెలుసా. ఇంకా ఆగితే నువ్వు నాకు ఎప్పటికీ దక్కవనిపిస్తుంది. ఐ లవ్ యూ తేజు. విక్రమ్, నేను మన తెలుగు సార్ ముందే నిన్ను చూసినప్పుడే ఇష్టపడ్డా. నేను ఇంత దూరం వచ్చింది కూడా నీ కోసమే. ఐ లవ్ యూ విక్రమ్. ఇక మా నాన్నిచ్చే కట్నంతో కొత్త బైక్ కొనుక్కుందువులే, సరేనా? వాట్ గ్రేట్ లవ్ స్టోరీ అండి, భలే ఉందండి. ఒక నిమిషం అండి, నాన్నగారు ఫోన్ వస్తుంది, మాట్లాడతాను. నాన్నగారండి. అదేనండి, మీరు అమ్మాయిని కలవమని కాఫీ షాప్ లొకేషన్ పంపించారు కదా, అక్కడే ఉన్నానండి. అయినా అమ్మాయి ఇంకా రాలేదేంటండి? నీ బొందరా, నువ్వు వేరే అమ్మాయితో ఉండడం చూసి అమ్మాయి వెళ్ళిపోయింది. నాన్నగారు, అంటే ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బినట్టేనా?